ఏలూరు రెవెన్యూ భవన్లో ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడలో గల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె రమేష్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడలో గల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభకు ఏలూరు జిల్లాలో గల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సభకు తరలి వెళ్లడానికి ఏలూరు నుండి ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 6 గంటలకు స్థానిక రెవెన్యూ భవనం నుండి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొంటున్నారని తెలిపారు. ఏలూరు జిల్లా నుండి ఈ సభకు వేలాదిగా తరలి వెళ్లి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, 12వ పిఆర్సీ, మధ్యంతర భృతి తదితర ఆర్థికేతర సమస్యల పరిష్కారాల కొరకు గళం వినిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ బి రాంబాబు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ప్రమోద్ కుమార్, ఏపీపీ టీడీఏ అధ్యక్షులు వై శ్రీనివాస్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహాలక్ష్ముడు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. దానికి ఆ రోజు ఉదయం 6 గంటలకే మన ఏలూరు రెవెన్యూ భవన్ దగ్గర బస్సులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా అన్నీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా కార్యాలయాల వద్ద కలెక్టరేట్ కార్యాలయాలు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ, అదేవిధంగా తాలూకా కార్యాలయాల దగ్గర కూడా బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఉదయం 6 గంటలకి అందరూ కూడా బయలుదేరాలని, అదేవిధంగా అక్కడ లెలిన్ సెంటర్లో ర్యాలీ 9కి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 8:30 కల్లా ర్యాలీకి ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మన ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభ వేలాది మంది ఉద్యోగులతో జరుగుతుందో ఆ సభకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన మన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, ముగ్గురు కూడా మంత్రులు విచ్చేస్తున్నారు. వీరందరికీ కూడా ఆ రోజు ఏదైతే ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరూ కూడా రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా 12వ పిఆర్సీని కమిషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా దాని మీద ఐఆర్ అనేది మంచి ఐఆర్ని ప్రకటించాలని అదే వేదిక మీద కూడా వాళ్ళని అడగడం జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగులందరికీ కూడా 4 డిఏలు రావాల్సి ఉంది. ఆ 4 డిఏల గురించి, అదేవిధంగా హెల్త్ కార్డుల గురించి, అనేక ఉద్యోగులకు రావాల్సిన అనేక బకాయిల గురించి, ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరికీ కూడా సుమారు 40,000 రూపాయలు బకాయిలు ఈ ప్రభుత్వం నుంచి రావాలని, అవన్నీ కూడా ఆ వేదిక నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా అక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు డిపో గౌరవాధ్యక్షుని ఫిబ్రవరి 4వ తారీఖున 5వ తారీఖున జరగబోతున్న అమరావతి జేఏసీ 4వ మహాసభలను జయప్రదం చేయాలని, మనం ఎక్కువ మందితో హాజరయ్యి మనం గళం పూర్తిగా వినిపిస్తేనే గవర్నమెంట్లో కదలిక వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయ, అలాగే కార్మికులు, పెన్షనర్లు అందరూ ఆ రోజు ఎక్కువగా కదలి వచ్చి మన వాడిని వినిపిస్తాక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ సందర్భంగా ఏపీపీటీడీ తరఫున ఎక్కువ మంది తప్పకుండా హాజరవుతామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ హాజరవలసిందిగా కోరుతున్నాం.